హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకు L2 లిస్టులో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక తాజాగా మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఈ L2 లిస్టులో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి రీవెరిఫికేషన్ జరుగుతుంది. మరి రీవెరిఫికేషన్ పూర్తి అయిపోతుంది అనమాట. ఈ రీవెరిఫికేషన్ పూర్తి అయిపోయిన వెంటనే కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడ ఇళ్ళన్నీ కూడా మనకు ఇప్పటికే అధికారుల ద్వారా మనకు సర్వే చేసి మనకి ఇళ్ళని అయితే గుర్తిస్తూ ఉన్నారు. మరి లబ్ధిదారులకు L2లో ఉన్నటువంటి లబ్ధిదారులకు మరొక ఆప్షన్ కూడా ఇవ్వబోతోంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక పూర్తి కాకుండా ఉంటే మరొక మార్గం ద్వారా కూడా వీరికి ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు. ఇది చాలా మంచి అవకాశం అనమాట L2 లిస్టులో ఉన్న వారికి. అంటే సొంత స్థలం మరియు సొంత స్థలం లేని వాళ్ళు, అలాగే ఇప్పటి వరకు ఇల్లు లేనటువంటి వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడున్నారు, ఇక ఎప్పుడు మనకు ఇందిరమ్మ ఇళ్ళను అయితే కేటాయిస్తారనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎక్కడా కూడా ఆపకుండా చూస్తేనే మీకు మరింత సమాచారం అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చూడండి. అంతేకాకుండా ఇక్కడ ఎదురుగా మీకు ఒక QR కోడ్ కనిపిస్తుంది. దయచేసి మీరు ఏదైనా నాకు సపోర్ట్ చేయాలి, నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. ఎన్నో రకాలుగా ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి ఇందులో భాగంగానే మీరు నాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసిన వెంటనే 10 రూపాయల నుంచి కూడా మీ సహాయాన్ని ప్రారంభించవచ్చు. 10 రూపాయలు, 100, 200, 300 ఇలా 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. మీరు చేసే సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం నేరుగా మీకు తెలియాలి అనుకుంటే వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీతో పాటు మరికొంతమంది కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకూడదు, ఏ పథకము కూడా మేము మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L2 లిస్టులో ఉన్న వారికి వచ్చినటువంటి అప్డేట్ని అయితే మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే ఆయన ప్రారంభించడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను 3 కేటగిరీల కింద విభజించడం జరిగింది. ఇక మొదటి కేటగిరీ L1, రెండవ కేటగిరీ L2, మూడవ కేటగిరీ L3 కిందకి వీళ్ళను తీసుకొచ్చి దీని ప్రకారం ఏంటంటే మనకు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే ప్రారంభించారనమాట. మరి L2 లిస్టులో ఉన్న వారికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఈ L2 లిస్టులో ఉన్న వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి, అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని, ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని అధికారులను అయితే ఆదేశించారు. మరి 3 లక్షల వరకు కూడా దరఖాస్తులు అందాయని L2 లిస్ట్ కింద, అంటే స్థలం లేనివారు, ఇల్లు లేనివారు 3 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని. మరి ఈ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ L2లో ఉన్న వారందరికీ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి, ఇప్పటికే ఇండ్లు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తొలి విడతలో మనకు 80,000 మందికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోవడం జరిగింది.
అలాగే అక్కడక్కడ కూడా ఇంకా లబ్ధిదారుల జాబితా అనేది ఆన్లైన్ కాకపోవడం వల్ల, ఇక లబ్ధిదారుల జాబితా అనేది ఫైనల్ కాకపోవడం వల్ల ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని మనకు ఆపడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా మనకు ఆపడం జరిగింది. మరి ఎట్టకేలకు మనకు ఈ 15వ తారీఖు పైన నుండి కూడా 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని మరొకసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్నటి రోజున మీటింగ్లో ఆయన అధికారులను అయితే ఆదేశించారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే ఎక్కడెక్కడ ఇండ్లు పూర్తయ్యాయో ఆ ఇండ్లన్నీ కూడా ఈ లబ్ధిదారులకు కేటాయించడానికి కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మనకు గత 10 రోజుల నుంచి కూడా ప్రక్రియ కొనసాగుతున్నా కూడా ఏదో ఒక ఇబ్బంది వల్ల మనకు ఆగిపోతూనే ఉంది. పథకం అనేది ముందుకు వెళ్ళట్లేదు. మరి నువ్వు కూడా ముందు వీడియోలో కూడా చెప్పావు కదా అని మీరు అంటారు. అందుకనేసి నేను ముందుగానే చెప్తాను. గత 10 నుంచి 15 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ఇంకా పూర్తి కాలేదన్నమాట. అర్హుల జాబితాలు అనేది ఫైనల్ కాకపోవడం వల్ల ఇక్కడ ఇంకా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించలేకపోతున్నారు. మరి నిన్నటి రోజున మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీరియస్గా ఆయన అధికారులతో రివ్యూ చేసి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో కూడా వెంటనే వెల్లడించండి, అక్కడ లబ్ధిదారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా బాగుంటాయి. మరి దీనికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి దీంతో పాటుగా ఒకవేళ కనుక ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు ఇంకా పూర్తి కాకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు జరుగుతూ ఉంటే కనుక, అంటే పని జరుగుతూ ఉంటే మనం ఏం చేద్దామనేసి ప్రభుత్వం ఆలోచించుకొని మరొక నిర్ణయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా L2 కింద దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి కాకపోతే స్వయంగా లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. అంటే మీరే సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చు. దానికి సంబంధించిన డబ్బులు, మెటీరియల్ అంతా కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చును కూడా మీకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది అనమాట. అంటే దీనికి ఏ విధంగా మనకు మెటీరియల్ ఇస్తున్నారో ఇసుక కానీ, సిమెంట్ కానీ, కమ్మి కానీ ఇలా ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కడుతుందో అంత ఖర్చును ఇక్కడ ఇచ్చేస్తుందన్నమాట లబ్ధిదారులకు. మీరే నేరుగా సొంతంగా మీరు ఈ యొక్క ఇల్లు అనేది కట్టుకోవచ్చు. ఏదైతే L1 లిస్టులో ఉన్నవారికి ఏ విధంగా మనకు 5 లక్షలు ఇస్తున్నారో 5 లక్షల రూపాయలు ఎక్కడికి సరిపోవు. ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం చూసుకుంటే ఈ 5 లక్షల రూపాయలు అంటే ఎక్కడికి సరిపోవు. మరి స్లాబ్ వేసుకోవడానికి 1,00,000 పైన అయిపోతుంది. 4 సెంట్ల ఇల్లు అన్నా కూడా మనకు 400 చదరపు గజాలన్నా కూడా మనకు ఇక్కడ అంత డబ్బులు అయిపోతాయి. మరి ఇక్కడ ఈ డబ్బులు ఎందుకు సరిపోవు, కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయానికి మనం కొంచెం సాయం జత చేసుకుని ఇల్లు అయితే నిర్మించుకోవచ్చు. అదే అనమాట ముఖ్య ఉద్దేశం. ఇక్కడ L2లో ఉన్న వారికి ఇదే అవకాశాన్ని కల్పించబోతుంది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఎంత ఖర్చు అవుతుందో అంత పైసలు అనేది, ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి కాకపోతే వీళ్ళకు ప్లేస్ చూపించి పైసలు ఇస్తే మరి ఇల్లు నిర్మించుకోవచ్చు అని కూడా నిన్నటి రోజున మనకు మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి దీనిపైన ఏమి నిర్ణయం తీసుకుని వెల్లడిస్తారో చూడాలి. మరి 15వ తారీఖు పైన ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడైతే తెలుసుకుని దాని ప్రకారం అయితే మీకు ప్రతి అప్డేట్ను కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులంతా కూడా మనకు ఖచ్చితంగా మన అప్డేట్స్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి.